హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు కొత్తిమీర పచ్చడి 5 కేజీల ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా మనం 5 కొత్తిమీర కట్టలు, 1/2 కేజీ చింతపండు, ఆవాలు 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, ఎల్లిపాయలు 1/4 కేజీ, కల్లుప్పు కేజీ, కారం కేజీన్నర తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం బాగా నీళ్ళు మరిగించుకొని అందులో చింతపండులో విత్తనాలు తీసేసి వెన్నీళ్ళలో చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తేమ అనేది లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరిపోయాక చూడండి ఫ్రెండ్స్, ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది కొత్తిమీర. దీనిని మనం చూసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కేజీన్నర ఆయిల్ తీసుకొని బాగా కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాగిపోయాక మనం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకొని గ్యాస్ ఆపేసి ఆ నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అవి మరుగుతూ ఉండగా మనం ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా పొంగుతూ ఉంటుంది. మన స్పూన్తో అటు ఇటు కదిలించుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ వేసి దీన్ని చల్లగా చల్లారిపోయేదాకా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వల్ల ప్రతి ఒక్కదానికి చాలా మంచిది ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి మనం ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఇలా పొంగు ఆగిపోయే వరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది చల్లారైపోయేలోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న వెన్నీళ్ళలో వేసిన చింతపండుని తీసుకొని గ్రైండర్లో వేసుకొని అందులో కలుపు వేసుకొని ఎల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు మెంతులు వేసేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక 1 కేజీన్నర కారం ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మెదిగిపోవాలి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం మెదిగిపోయాక ఇందులో మనం ఆరబెట్టుకున్న తాలింపుని ఇందులో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మన పచ్చడిలోకి ఆయిల్ సరిపోలేదు ఫ్రెండ్స్. మళ్ళీ పోపు పెట్టేసి ఆ పచ్చడిలో ఆరనిచ్చి పచ్చడిలో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి కలుపుకున్నాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇలా ఉన్న పచ్చడి ఊరే కొద్దీ ఆయిల్ పైకి వస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి టిఫిన్లలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.